హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. దీనిలోకి కాంబినేషన్‌గా స్పైసీ మటన్ కర్రీ. నేనైతే ఈ కాంబినేషన్‌కి పెద్ద ఫ్యాన్ అండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సండే వచ్చిందంటే ఎప్పుడు బిర్యానీలేనా? సరే చేంజ్ ఇలా రాగి సంగటి కూడా చేసి చూసుకోండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ రాగి సంగటి. ఉండలు కట్టకుండా బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునేలాగా ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ మటన్, 2 బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్టార్ పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 6-7 లవంగాలు, చిన్న సైజ్ చెక్క, అలాగే హాఫ్ స్పూన్ సాజీరా, మిర్చి, ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా, ధనియాల పొడి, సాల్ట్, కారం, పసుపు, నిమ్మకాయ, కొబ్బరి, జీడిపప్పు గసాలు 1 స్పూన్ తీసుకొని నానబెట్టుకొని పేస్ట్ చేసుకోండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ స్పూన్ నెయ్యి ఉంటే ష్యూర్గా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ వేగిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరుగు పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ మటన్ వేసి దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు లేదా సాల్ట్ ఏమైనా పర్లేదు, కొంచెం పసుపు వేసుకొని ఈ మసాలా, సాల్ట్ మొత్తం ముక్కకు పట్టేలా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీస్తే కొంచెం వాటర్ వస్తాయి మటన్లో నుంచి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా, చిన్న సైజు 2 టమాటాలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నవి, అలాగే ముందుగా నానబెట్టి పేస్ట్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పు గసాల పేస్ట్ దీనిలోకి వేసుకొని అంతా ఒకసారి కలపెట్టుకోవాలి. మూత పెట్టి మరో 10 నిమిషాలు మగ్గించాలి. ఇలా చేయడం వల్ల మటన్ పీసెస్లోకి మసాలా బాగా పడుతుంది. నేనైతే దీనిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇవన్నీ ముక్కల్లో నుంచి వచ్చిన వాటరే. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా, హాఫ్ లెమన్ వేసుకొని ఈ మసాలాలన్నీ నీట్గా ముక్కకు పట్టేలాగా కలుపుకొని 2 నిమిషాలు ఈ మసాలాలను మగ్గించుకోవాలి. ఈ మసాలాలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అని అనుకుంటున్నానండి సంగట్లోకి కాబట్టి, అందుకని నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు ఒకసారి మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మటన్ కుక్ అయ్యేలోపు ఇంకో సైడ్ ఒక గిన్నె పెట్టి దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యం కానీ, బీపీటీలు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను. రాగి పిండి 1 కప్ తీసుకున్నా. 1 కప్ రాగి పిండికి 4 కప్ వాటర్ వేసుకోవాలి. బాగా కుక్ అయ్యాక దీనిలోకి 1 కప్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండిని యాడ్ చేసిన తర్వాత మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. పిండి కొంచెం కుక్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉండలు లేకుండా అంచుల నుంచి నీట్గా కలుపుకోవాలి. మొత్తం వేడి మీద ఉన్నప్పుడే ఒక డైరెక్షన్లో ఫాస్ట్గా రౌండ్గా అంచుల్లో కూడా ఎనిగేలాగా ఎనుపుకోవాలి మొత్తం నీట్గా. ఒకసారి మొత్తం ఎనుపుకున్నాక స్టవ్ మీద పెట్టి చాలా లో ఫ్లేమ్లో ఇంకొక 6-7 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మన వేడి వేడి సాఫ్ట్ రాగి సంగటి రెడీ. మన ఛానల్కి కానీ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంగటి అయ్యేలోపు నాకు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో మటన్ కర్రీ. గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో, మరీ చిక్కగా లేదు, మరీ నీళ్ళగా లేదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఫైనల్గా దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మన మటన్ కర్రీ కూడా రెడీ. వేడి మీద ఉన్నప్పుడే ఈ రాగి సంగటిని ప్లేట్లో పెట్టుకొని దీని మీదకి మటన్ కర్రీ వేసుకొని తినేసేయడమే.
వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ టు రోజుకొక రుచి.